సమాజంలో సగ భాగమైన పోషకులుగా సమాజంలో ఉన్న జర్నలిస్టులే ఈరోజు ప్రజా సమస్యలను పోరాడే జర్నలిస్టులకే వాళ్ళే ఒక సమస్యగా భావించి ఈరోజు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు న్యాయంగా రావాల్సిన ఇల్లు కావాలని కోరడంలో తప్పే ఉందని మేము ప్రశ్నిస్తున్నాం ప్రజా సంఘాలు బీసీ సంఘాల తరఫున. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అర్హులైన జర్నలిస్టులకు ఇల్లు ఇవ్వాలి. ఎక్కడైతే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా లేని దాంట్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వాళ్లకు రావాల్సిన ఇళ్ళు కానీ ఆ తాళంచేలు కానీ ఇవ్వాలని మేము బీసీ సమాజ తరఫున కోరుకుంటున్నాం. ఇంప్లిమెంటేషన్ జర్నలిస్టుల కోసం ఎందుకు చేస్తారు? జర్నలిస్టులు ప్రజలు కారా? ప్రజల్లో భాగం కాదా? ప్రజల సమస్యలు వీళ్ళు రాయడం లేదా? లేకపోతే వీళ్ళు ఏమన్నా కోటీశ్వరులా? ఇట్లాంటి విషయాలను మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు? జర్నలిస్టుల సమస్యలు మీరు ఎందుకు పరిష్కారం చేయలేదు? అంటే ఒకటే మాట చెప్పొచ్చు, జర్నలిస్టులకు సంబంధించిన సమస్య పరిష్కారం చేయడంలో జర్నలిస్టులే మనకు వ్యతిరేకం అని చెప్పి మన మిత్రుడు అశోక్ చెప్పిండు. ఎట్లా మనకు వ్యతిరేకం? ఫెడరేషన్ వాళ్ళు చేస్తే మేమెందుకు వాళ్ళకు మద్దతు ఇవ్వాలి? వాళ్లకు క్రెడిట్ వస్తుంది కనుక మనం మద్దతు ఇవ్వదని చెప్పి యూనియన్ వాళ్ళు అంటారు. మేము 10 ఏళ్ళు మేము పరిపాలించాం కదా, మాకు లేని క్రెడిట్ వీళ్ళకి వస్తుంది కాబట్టి మేము కూడా చేయమని చెప్పి 143 మొండికేసి కూర్చున్నది అన్నట్టు. అంటే అక్కడ 143 రాదు, 5 వాళ్ళు రారు, వాళ్ళిద్దరు ఎవరు రారు, మిగతా సంఘాలు లేవు. ఈ పరిస్థితులల్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నెత్తిన వేసుకొని విలేకరుల తరఫున, పేదోళ్ళ తరఫున, భూమి లేనోళ్ళ తరఫున, తిండికి లేనోళ్ళ తరఫున భార్యలు, తల్లిదండ్రి రోజు కూలి చేసుకొని వచ్చి డబ్బులు సాయంకాలం పిలిస్తే ఈయన ఉదయం పూట రిపోర్టర్గా ఫైన్ వేసుకొని జేబులు డబ్బులు వేసుకొని పెట్టుకొస్తాడు. ఇది ఈయన ఆదాయం. ఇంటికి ఏమైనా తీసుకుపోతాడంటే వాళ్ళ భార్య ఇచ్చిన 150 రూపాయలు ఖర్చు పెట్టి ఇంటికి పెన్ను కాయలు తీసుకొని పోతాడు. సాయంకాలం పూట వార్తలు రాసి తెల్లవారుజామున చూస్తే పేపర్లో ఆయన వార్త చూసిన తర్వాత ఆయన తినడానికన్నా ఎక్కువ అవుతుంది. ఇది ఇంత నికృష్టమైన జీవితాన్ని గడుపుతున్న జర్నలిస్టుల కోసం ఎందుకు మాట్లాడతలేరు అంటే మనమే శత్రువుగా ఉన్నాం. మా నాన్న ఒక మాట అయిపోయేది, నేను చిన్నతనం వల్ల సాహసం చేసే వ్యక్తి పైకి వెళ్ళిపోతుంటే సాహసం చేయలేని వ్యక్తి కిందికి వెళ్ళి కూర్తాడంట. అంటే నేను ఎట్లా ఎక్కలేను, 7 ఫీట్ల చెట్టు నేను ఎట్లా ఎక్కలేను, ఎక్కడోని కూస్తే వాడు నేను సమంగా ఉంటాం అనే కోణం మిగతా జర్నలిస్టులు చేస్తున్నారు అనేది చెప్పేది. జర్నలిస్ట్ కోసం కాదు, అది మిగతా మామూలు సాధారణంగా చెప్పేది. ఎవడన్నా భూమి 2 ఎకరాలు కొంటంటే అరే భూమి ఎందుకురా నీకు, భూమి కొని ఏం చేస్తావు, డబ్బులు ఇచ్చుకో ఖరాబ్ అవుతుందని చెప్పేదంట. ఎవడన్నా చదివిస్తుంటే కొడుకుని అరే ఇసుకల మా నాన్ననే చదవనీకే పోతుంటే మా నాన్న తన అన్న అరే ఇసుకల చేతి పెట్టినోడు ఎవడు బాగుపడలేరా అని చెప్పి మా నాన్న చదవకుండా వేసారట. అంటే ఇసుక అంటే ఇసుకలో రాపించేదంట చిన్నప్పుడు. ఇట్లా కాలబడి కొంచెం పనులు చేసేది. ఇట్లా వేయడం వల్ల మిగతా వాళ్ళకు దీని ప్రభావం వచ్చేసి ఎవ్వరు కూడా ఉద్యమం పట్ల, ఆందోళన పట్ల ఉచితంగా వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఫెడరేషన్ తప్పిస్తే తెలంగాణలో ఏ నాయకులుగా ఏ సంఘం కానీ విలేకరుల గురించి మాట్లాడిన సందర్భాలు లేవు. మేము కూడా చెప్పదలుచుకున్న ఒక మాట, మేము కూడా అనర్లకు ఇవ్వాలని మేమేం అనలేదు, మీరు చేయండి. ఇప్పుడు మెట్టుకాడు శ్రీరామ్ చెప్పిండు, రైతు భరోసా 100 ఎకరాలకు ఇస్తుండ్రు వాళ్ళు బీపీఎల్లో కాదు కదా. మరి అక్కడ లేని చట్టం జర్నలిస్టులకు ఎందుకు వస్తుంది? రుణమాఫీ 2 లక్షలు ఇచ్చారు, కోటీశ్వర్లకు కూడా రుణమాఫీ అయింది. మరి వాళ్ళు బీపీఎల్ కింద ఉన్నారా? వాళ్ళంతా బీపీఎల్ పైన ఎవరు కదా, వాళ్ళంతా ఆస్తిపరులే కదా. వీళ్ళందరికీ లేని ఇబ్బందులు మనకెందుకు వస్తున్నాయి అంటే మనము జర్నలిస్టులంతా ఐక్యంగా లేకపోవడం వల్ల, ప్రశ్నించలేకపోవడం వల్ల మనం ఈ పనులు మనకు జరగడం లేదు. కనుక ప్రతి జర్నలిస్ట్ యూనియన్ ప్రశ్నించిన నాడు విలేకరుల సమస్యలు పరిష్కారం కావడమే కాదు, మిత్రుడు చెప్పండి ఒకరోజు పెన్ డౌన్ చేస్తాం, ఒకరోజు పెన్ డౌన్ కాదు, పెన్ డౌన్ చేస్తామని ప్రకటించండి, నాయకులు దిగొస్తారు. గతంలో పాలమూటు ప్రగతి భవన్ అని మనం స్టేట్మెంట్ ఇస్తే కలెక్టర్ స్పందించి వచ్చిండు మన దగ్గరికి. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. అప్పట్లో ఉన్న వాళ్ళు స్పందించి మనకు చర్చలకు వచ్చిండ్రు. ఇప్పటి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ సంకలం పోయి చేరిండ్రు. వాళ్ళతో ఏమి కాదు, వాళ్ళు చేసినా చేయకపోయినా వాళ్ళ నుంచి ఏమి కాదు. ఇప్పుడే ఒక మిత్రుడు చెప్పిండు, వెంకటేష్, వాళ్ళెవరు వర్కింగ్ జర్నలిస్టులు గారు, ఈ టెంట్లో కూర్చున్నంతా వర్కింగ్ జర్నలిస్టులు గారు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ వల్ల ఒరిగేది ఏమి లేదనే స్టేట్మెంట్ వాళ్ళకి ఇచ్చాడు కలెక్టర్కు, ఎమ్మెల్యే చెప్పాడు. అందుకనే వాళ్ళు నాలుగుతుంది అనేది ఇప్పుడు నాకు సమాచారం. ఎవరు వర్కింగ్ జర్నలిస్టులు కాండి? రేవంత్ రెడ్డి గారు ఉప్పునతల నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడిన మాట,
నేను ఏ పెద్ద పత్రికను పట్టించుకోను. నాకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నేను పోతా, నేను గెలుస్తా, సీఎం అవుతాను రాయాలా. మేము ఇప్పుడు అదే చెప్తున్నాం. మా దగ్గర పెద్ద పెద్ద పత్రికలు ఏం లేవు, యూట్యూబ్ ఛానల్సే ఉన్నాయి. వాళ్ళు మనుషులు గారా, వాళ్ళు వార్తలు చెప్పడం లేదా, వాళ్ళ ద్వారా సమాచారం పోతలేదా? కనుక వాళ్ళు చెప్పే సమాచారము అధికారులకు తప్పుడు సమాచారం చెప్తుండ్రు. పారదర్శకంగా మేము చేస్తున్న ఈ సమ్మెను పరిశీలించి మీరంతా తొందరలో పరిష్కారం చేస్తే మీ పక్షాన మేము ఉంటాం, మీకు మేము అండదండగా ఉంటాం. పరిష్కారం చేయకపోతే పాలమూరులో జరిగిన ఈ ధర్నా, ఈ దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటారని హెచ్చరిస్తుంది అనుకున్నారా? ఇళ్ల స్థలాలు అనేది ఇంకా చాలా విషయాలు చెప్పింది అన్న. రైతు భరోసా, రుణమాఫీ విషయాలన్నీ కూడా వాస్తవం. దీని అన్నిటి ఉదాహరణలు తీసుకుపోవాలి. బిలో పవర్టీ లైన్ అని జర్నలిస్టులకు ఒక మోటివేటర్, సపరేట్ ఒక విధి విధానాలు రూపొందించాలి. హ్యుమానిటీ గ్రౌండ్ అనేది ఒకటి ఉంటుంది. జర్నలిస్ట్ అన్నప్పుడు 4వ స్తంభం. మీ వార్తలు మీకు రాస్తూ వారధిలాగా పనిచేస్తూ మీ ప్రతి వార్తను కవర్ చేస్తూ మీరు నాయకులుగా ఎదగడానికి మీ వార్తలు ప్రపంచానికి తెలియజేస్తున్న జర్నలిస్టు ఒక సపరేట్ విజన్ పెట్టి వాళ్ళందరినీ ఆదుకోవాలి. కానీ దీంట్లోనే పెట్టి బిలో పావర్టీ లైన్ కింద జర్నలిస్ట్ కోటానా లేదు అని ఇవన్నీ తప్పుడు దారి. ఇప్పుడు ఈరోజు నాయకులకి ఎదిగి ఆ రోజు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు నాయకులు, ఎంపీటీసీ, సర్పంచ్, ఇంకా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు అయ్యారు. ఫామ్ హౌస్లు వచ్చినాయి, కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి. జర్నలిస్ట్ అనేవారికి ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ అడ్డు వస్తాయి. ఒక కలెక్టరు, ఎమ్మెల్యే, తహసీల్దార్ కూర్చుంటే ఒక గంట సమయం. మీరు ఒక్క ఇల్లు కూడా కట్టే అవసరం లేదు, ఉన్న ఇంట్లో అడ్జస్ట్ చేయాలి. ప్రజాపాలన అని మొండికే ప్రజల పాలన కాదు ఇది. ప్రజాపాలన అంటే ఈ రోజు వరకు తాళం చేతులు ఇవ్వాలి, ఒకటే రోజుల పిలిపించి. ఈరోజు కూడా ప్రజాపాలన కాదు ఇది, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. ఏడా ఉంది ప్రజాపాలన? మీ అధికారులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు అన్ని కార్యాలయాల్లో. మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అయింది. మీరు దాన్ని పట్టించుకోకుండా ఏ శాఖల మీద మీకు పట్టుందో చెప్పాలి మాకు. విద్యానిధి, విద్యా హబ్ అని అదొక్కటి పట్టుకున్నారు. మిగతా అభివృద్ధి ఏడా ఉంది? పాలమూరులో అదొక్కటే శాఖ ఉందే, మిగతా చాలా ఉన్నాయి కదా. ఏడా అభివృద్ధి ఉంది? నువ్వు ఉన్న రోడ్లనే కూలగొట్టి మళ్ళీ వేస్తున్నావు. రోడ్ లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. రోడ్ లేని ఇదే పట్టణంలో రోడ్లు డ్యామేజ్ ఇదే అయి ఉన్నాయి. అట్లాంటి రోడ్లను పట్టుకోకుండా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ చేసి ఏం పాలన చేస్తున్నాం మాకేం అర్థమవుతలేదు. ఇప్పటికైనా చర్చలకు పిలిచి మేము సానుకూలంగా కోరే డిమాండ్లను తీర్చాలి. లేకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా పోయే అవకాశాలు ఉందని హెచ్చరిస్తున్నాం.